ఇప్పుడు అంతము కాని ఆవర్తన దశాంశ భిన్నాలను p/q రూపంలో రాయడం. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్‌ను p/q రూపంలో బట్టి ఏ విధంగా రాస్తాం చూద్దాం. సో, ఈ పూర్ణావర్తన దశాంశ భిన్నాలు అంటే దశాంశ బిందువు తర్వాత అన్ని అంకెలు కూడా ఆవర్తనం అవుతున్నాయి. సో, 1.2 బార్. సో, పైన తీసేస్తే వచ్చే నంబరు 1 to 12. బార్ లేనటువంటి సంఖ్యను తీసేయాలి. 1 తీసేస్తే మనకు వచ్చింది ఎంత 11. 11ను న్యూమరేటర్గా రాసి బై లోపట ఎన్ని అంకెలైతే ఆవర్తనం అవుతున్నాయో రిపీటింగ్ అవుతుందో అన్ని 9s రాయాలి. 11/9. సో, ఇదే విధంగా 0.3 బార్. 3 బార్ లేనటువంటిది 0 కాబట్టి 3 - 0 ఆల్సో 3. ఓకే. 3 బై ఒక్క అంకే రిపీట్ అవుతుంది బార్ ఉంది కాబట్టి 3/19. దీన్ని క్యాన్సిల్ చేస్తే 1/3. 0.123 బార్. సో, బార్ తీసేస్తే వచ్చిన నంబర్ 123. 0 తీసేస్తే 123 బై 3 అంకెలు రిపీట్ అవుతున్నాయి, ఆవర్తనం అవుతున్నాయి కాబట్టి 3 9లు. క్యాన్సిలేషన్ చేస్తే 3 ఎక్కంలో పోతే కొట్టేయాలి, లేకపోతే వదిలేసేయాలి. సో, 3 ఎక్కంలో డివిజన్ అవుతుంది కాబట్టి 3 4 జా 3 1 జా 41 బై 3 3 జా 3 3 జా 3 3 జా 333. అదేవిధంగా 23.456 బార్. సో, బార్ తీసేస్తే 23,456. బార్ లేనటువంటి నంబరు 2 3 తీసేస్తే 3 3 4 3 2. 23,433 బై ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయి? 3 అంకెలు కాబట్టి 3 9లు. సో, దీనికి 3 టేబుల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే 3 3 జా 3 3 జా 3 3 జా 3 7 జా 21 2 3 8 జా 24 3 1 జా 3 1 జా 7,811 బై 333. సో, 457.12 బార్. ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్.